హలో ఎవ్రీవన్. ఈరోజు ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 6వ తరగతికి సంబంధించినంత వరకు సోషల్ స్టడీస్లో సెకండ్ చాప్టర్ అండి. అది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అక్షాంశాలు రేఖాంశాల గురించి మనము మొదలు పెట్టేటప్పుడు భూమి మనకి గుండ్రంగా ఉంటుంది అని ఒకప్పుడు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. కానీ భూమి గుండ్రంగా ఉండదు. భూమి ధ్రువాల దగ్గర, అంటే ఇక్కడ ఉత్తర ధ్రువం, ఓకే, నార్త్ పోల్ అంటాం. ఈ ఉత్తర ధ్రువం తర్వాత ఇక్కడ దక్షిణ ధ్రువం, అంటే సౌత్ పోల్. ఈ రెండు చోట్ల కొంచెం ఫ్లాట్గా, అంటే కుంచుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో మాత్రం, అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో కొంచెం ఉబ్బుగా ఉంటుంది, అంటే కొంచెం బల్జీగా ఉంటుంది అనమాట. అది ఒక నిర్దిష్టమైన కక్ష. ఏంటి ఆ కక్ష అంటే అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్న ఒక కక్ష అనమాట. ఇది సూర్యుడు. ఈ సూర్యుని చుట్టూ ఇలా భూమి తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు జనరల్గా ఇది ఎప్పుడైతే ఒక వైపుకి టిల్ట్ అయి ఉంటుందో అప్పుడు దాని ప్రకారం ఏంటంటే వివిధ రకాల కాలాలు, అంటే వేసవి కాలం, తర్వాత శీతాకాలం, ఇవన్నీ కాలాలు వస్తున్నాయి కదండి. ఆ కాలాలన్నీ కూడా ఇలా భూమి తను ఒక పక్కకి వాలు అయ్యి, సో అలా వాలుగా ఉండి తనకి నిర్దిష్టమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ కక్షలో సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటలు పడుతుందన్నమాట. ఓకే, దానివల్ల ఏంటంటే 365 రోజులుగా మనం భావించి తర్వాత 4 సంవత్సరాలకు ఒకసారి దాన్ని 366గా మనం కన్సిడర్ చేస్తాం, అంటే లీప్ సంవత్సరం అని చెప్పి. అదే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, అంటే దాదాపు 23 గంటల 50 నిమిషాలకు చిల్లర అది తిరుగుతుంది అనమాట. సో తన చుట్టూ తాను తిరగడానికి. ఇదంతా కూడా ఏంటంటే వివిధ రకాల కాలాలు ఏర్పడడానికి. అయితే మరి భూమి మీద ఈ చాప్టర్లో ఇందులో ఏంటంటే మనకి అక్షాంశాలు రేఖాంశాలు అన్నాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక భూమిని మనం తీసుకుంటే భూమి మీద మనకి ఇమాజినరీ లైన్స్ అంటాం. ఇమాజినరీ లైన్స్ అంటే ఊహాజనిత రేఖలు. ఈ ఊహాజనిత రేఖలు అనేవి ఇలా గీయబడినవి. ఇది మొట్టమొదటిసారిగా టాలమీ ఈ ఊహాజనిత రేఖలు అనేవి గీయటం జరిగిందనమాట. సో ఈ ఊహాజనిత రేఖలు అనేవి హారిజాంటల్ గా, తర్వాత నిట్ట నిలువుగా, అంటే వర్టికల్ గా కూడా ఉంటాయి. సో ఇలా హారిజాంటల్ గా ఉన్న వాటిని ఏమిటంటారంటే తెలుగులో అక్షాంశాలు అంటాం. అక్షాంశాలు. సో ఇందులో మనకి ఒక అక్షాంశం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ అక్షాంశము భూమిని, ఈ భూగోళాన్ని 2 సమాన భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. సో దీన్నే మనము 0 డిగ్రీల అక్షాంశము, దానినే భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖ భూగోళాన్ని 2 భాగాలుగా, ఒకటి ఏంటంటే ఉత్తరార్ధగోళము, రెండవది దక్షిణార్ధగోళం, ఇలా 2 భాగాలుగా విడగొడుతుంది. సో దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఒకవేళ భారతదేశం ఎక్కడుంది, భారతదేశం ఈ 0 డిగ్రీల అక్షాంశం అంటే భూమధ్య రేఖకి పైన ఉంది అంటే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది అని అర్థం. అయితే ఈ అక్షాంశాలు అనేవి, ఇది ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్ అయితే ఇది సౌత్ పోల్. అయితే ఈ అక్షాంశాలని మనము ఈ విధంగా గీస్తూ వెళ్తే పైకి, ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఇది చాలా పొడవుగా ఉంది. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ ఉత్తరార్ధగోళం వైపుకు వెళ్తున్నా, లేదా ఇలా దక్షిణార్ధగోళం వైపుకు వెళ్తున్నా కూడా దీని యొక్క పొడవు అనేది తగ్గుతూ ఉంది. అక్షాంశాల యొక్క పొడవు అనేది తగ్గుతూ ఉంది. అయితే వీటి వల్ల మనకేం తెలుస్తుంది? వీటి వల్ల మనకి పూర్తిగా ఎలాంటి శీతోష్ణ స్థితి ఈ ప్రాంతంలో ఈ ఒక్కొక్క అక్షాంశం, అంటే ఇలా పైకి వెళ్తున్న కొద్దీ ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఈ అక్షాంశాల్లో అత్యంత ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇప్పుడు ఇక్కడ భూమధ్య రేఖ.
మరి మిగిలిన అక్షాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. మిగిలిన అక్షాంశాలు అంటే ఇది 0 డిగ్రీలు, తర్వాత ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఎందుకంటే ఇది ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి ఉత్తర అక్షాంశం అంటే ఇక్కడ ఎన్ అని పెడతామంటే నార్త్ అని చెప్పి ఉత్తర అక్షాంశము అని చెప్పి. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అని అంటాం. తర్వాత అదే ఇక్కడ మనము సౌత్ కి అంటే దక్షిణానికి వెళ్తే ఇక్కడ కూడా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అని అంటాం. దీన్ని మకర రేఖ అని అంటాం. మకర రేఖ. సో ఈ ప్రాంతం చూడండి, ఈ భూమధ్య రేఖకి నుంచి ఉత్తర అక్షాంశంలో కర్కట రేఖ, దక్షిణ అక్షాంశంలో మకర రేఖ, ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని మనము ఉష్ణమండలం అని అంటాం. ఎందుకు ఉష్ణమండలం అంటే సూర్యకిరణాలు అనేవి నిట్ట నిలువుగా ఈ ప్రాంతంలో పడుతుంటాయి. మామూలుగా సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం అనేది భూమధ్య రేఖ మీద జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఉన్న అక్షాంశాలు ఇక్కడ ఉన్న అక్షాంశాల మీద అంటే కరెక్ట్గా మకర రేఖ, ఇక్కడ కర్కట రేఖ, ఈ మధ్యలో అంటే కర్కట రేఖ దగ్గర నుంచి మొదలు పెడితే మకర రేఖ వరకు కూడా ఉన్న అక్షాంశాల మీద ఏదో ఒక సమయంలో సంవత్సరంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అందువల్ల ఏంటంటే సంవత్సరం పొడవునా ఈ ప్రాంతము పూర్తిగా ఎక్కువగా మీకు సూర్యరశ్మిని గ్రహిస్తుంది. అందువల్ల దీన్ని ఉష్ణమండలము అని అంటాం. అయితే మరి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం తరువాత కానీ ఇటు దక్షిణ అక్షాంశం తర్వాత కింద కానీ మరి అక్కడ ఎలా పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే అక్షాంశాలని మనం చూస్తే ఒక్కొక్క అక్షాంశం మనం పైకి వెళ్తున్న కొద్దీ మనకు శీతోష్ణ స్థితి మారుతూ ఉంటుంది అని అన్నాను. అయితే ఇక్కడ చూడండి, మరి ఇప్పటి వరకు మనము ఉష్ణమండలం ఏదంటే కర్కట రేఖ తర్వాత మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలం అని చెప్పేసి అనుకున్నామండి. తర్వాత ఉష్ణమండలానికి పైన ఉన్న ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే అక్కడ సూర్యుడు ఈ ప్రాంతంలో అంటే భూమధ్య రేఖ తర్వాత కర్కట రేఖ, ఇక్కడ మకర రేఖ, ఇక్కడ నిట్ట నిలువుగా ఈ ప్రాంతంలో పడిన తర్వాత ఈ మధ్యలో ఉన్న అక్షాంశాల్లో సంవత్సరంలో ఏదో ఒకసారి నిట్ట నిలువుగా ఈ అక్షాంశాల మీద పడతాయి కాబట్టి సూర్యకిరణాలు ఇక్కడ ఎక్కువగా సూర్యరశ్మి ఈ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇది బాగా వేడిగా ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఉష్ణమండలము అని అన్నాము. దీన్నే ట్రాపికల్ జోన్ అని ఇంగ్లీష్లో అంటాము, లేదు అంటే టారిడ్ జోన్ అని అంటారు అనమాట. అయితే ఈ ఉష్ణమండలానికి పైన ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా సరే ఈ ప్రాంతం తర్వాత మనకి సూర్యకిరణాలు అనేవి కొంచెం ఏటవాలుగా పడటం వల్ల మీకు సూర్యకిరణాల యొక్క ప్రభావం అనేది ఈ తర్వాత కొంచెం తగ్గుతూ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఉత్తర ధ్రువం వచ్చేటప్పటికి పూర్తిగా ఏటవాలు అనేది బాగా ఎక్కువగా ఉండడం తర్వాత ఇక్కడ సూర్యకిరణాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తాకకపోవడం వల్ల ఇక్కడ సంవత్సరం పొడవునా మీకు మంచు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉత్తర ధ్రువంలోను తర్వాత దక్షిణ ధ్రువంలోను. అయితే మరి ఈ కర్కట రేఖకి పైన ఎలా ఉంది, మకర రేఖకి కింద ఎలా ఉంది? సో ఇది కర్కట రేఖ, ఓకే, ఇది మకర రేఖ, ఇది దక్షిణ ధ్రువం, ఇది ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఈ ప్రాంతంలో మీకు ఉత్తరాన ఆర్కిటిక్ సర్కిల్ అని అంటాం, ఆర్కిటిక్ వలయము అని. సో ఇది అంటార్కిటిక్ వలయం. ఇది 23.5 డిగ్రీలు అని అన్నాము, ఇది 0 డిగ్రీలు, ఇది కూడా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఇది దక్షిణ అక్షాంశం. ఇది వచ్చేటప్పటికి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఇది కూడా 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. దీన్ని ఏమంటారన్నాము? ఆర్కిటిక్ వలయము అని అన్నాం. ఇది అంటార్కిటిక్ వలయం. సో అయితే ఈ ఆర్కిటిక్ వలయం దగ్గర నుంచి
ఉత్తర ధ్రువం వరకు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల దాన్ని ఫ్రిజిడ్ జోన్ అని అంటారు. ఇది కూడా అంతే, సేమ్. అంటార్కిటిక్ వలయం దగ్గర నుంచి దక్షిణ ధ్రువం వరకు కూడా ఇక్కడ కూడా మీకు పూర్తిగా మంచుతో కప్పబడుతుంది కాబట్టి దాన్ని కూడా ఫ్రిజిడ్ జోన్ అంటాం. మరి ఈ ప్రాంతంలో ఏంటి పరిస్థితి? దీన్ని ఏమంటారంటే సమశీతోష్ణ మండలము. సమశీతోష్ణ మండలము అంటాం. ఈ సమశీతోష్ణ మండలం అంటే ఏం లేదండి, టెంపరేట్ జోన్ అన్నమాట. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, సమశీతోష్ణ మండలము లేదా టెంపరేట్ జోన్ అని అంటాం. కానీ ఈ కర్కట రేఖ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా పూర్తిగా ఒకే రకంగా ఉండదండి శీతోష్ణ స్థితి. ఎందుకంటే మనము కర్కట రేఖ మీద సూర్యకిరణాలు ఏదో ఒక సమయంలో నిట్ట నిలువుగా పడతాయి అని అన్నాం. సో అది ఏ సమయంలో పడుతుందో కూడా తర్వాత క్లాసుల్లో మనం చూద్దాం. అయితే ఇక్కడ నిట్ట నిలువుగా పడితే ఈ ప్రాంతంలో కూడా మనకి సూర్యకిరణాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. ఇక్కడ నిలువుగా పడినప్పుడు ఇక్కడ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. అందుకనే దీన్ని ఏమంటారంటే ఉప ఉష్ణ మండలం అని అంటాం. అంటే ఇక్కడ ఉష్ణమండలానికి ఇటు సమశీతోష్ణ మండలానికి మధ్యలో ఒక ట్రాన్సిషన్ జోన్, అంటే ఈ రెండిటికి మధ్యలో ఒక ఉప ఉష్ణ మండలం అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఉప ఉష్ణ మండలం, ఉప ఉష్ణ మండలం. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది. ఇది జనరల్ గా ఎట్లా ఉంటుందంటే 25 డిగ్రీల ఉత్తర అక్షాంశము లేదా దక్షిణ అక్షాంశాలు, తర్వాత అక్కడి నుంచి 35 డిగ్రీల ఉత్తర లేదా దక్షిణ అక్షాంశాల మధ్య ఇది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 25 నుంచి 35 వరకు, ఇక్కడ 25 నుంచి 35 వరకు కూడా ఉప ఉష్ణ మండలం అని అంటాం. ఎందుకంటే సూర్యకిరణాలు ఒక్కొక్కసారి, అంటే సంవత్సరంలో ఏదో ఒకసారి కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. మనకు సాధారణంగా ఎక్కడ నిట్ట నిలువుగా పడతాయి? ఈ భూమధ్య రేఖ మీద. సో సూర్యుడు ఇట్లా ప్రయాణిస్తాడు ఉత్తరానికి, తర్వాత దక్షిణానికి కూడా ప్రయాణించడం జరుగుతుంది. అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పేసి మనము పూర్వీకులు ఆ మాట వాడతారు. సో అదేంటంటే సూర్యుడు ఉత్తర దిశకి ప్రయాణించడం. అలా ప్రయాణిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది అక్షాంశాల ద్వారా మనం తెలుసుకోగలిగేది ఏంటంటే శీతోష్ణ స్థితిలో మార్పులు. అయితే మనకి ఇది హారిజాంటల్ గా, ఓకే, సో అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు వరకు మనము అక్షాంశాల గురించి చూసుకున్నామండి. ఈ అక్షాంశాలు అనేవి జనరల్ గా ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని మనకు తెలుపుతాయి. అది రేఖాంశాలు అయితే ఏం తెలియజేస్తుంది? రేఖాంశాలు వచ్చి ఒక ప్రాంతం యొక్క సమయాన్ని మనకు తెలియజేస్తాయి అన్నమాట. రేఖాంశాలు అనేవి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అవి గీయబడి ఉన్న ఊహాజనిత రేఖలు. ఈ ఊహాజనిత రేఖలు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు గీయబడి ఉంటాయి. అయితే అత్యంత ముఖ్యమైన ఊహాజనిత రేఖ, ముఖ్యంగా రేఖాంశంలో 0 డిగ్రీల రేఖాంశము. ఇది భూగోళాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. అందులో తూర్పున ఉన్న ఈ భాగాన్ని మీకు పూర్వార్ధగోళం అని అంటాము. అదే పశ్చిమాన ఉన్న గోళాన్ని పశ్చిమార్ధగోళం అని అంటాం. సో ఈ పూర్వార్ధగోళము, పశ్చిమార్ధగోళం. సో ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ అని అంటాం. ప్రైమ్ మెరిడియన్ అనేది లండన్ లోని రాయల్ అబ్జర్వేటరీ నుంచి అబ్జర్వేటరీ గుండా ఇది వెళ్తుంది అనమాట. సో ఇది గ్రీన్విచ్ అనే ప్రాంతం నుంచి వెళ్తుంది అనమాట. సో ఇలా వెళ్తుంది. అయితే ఇక్కడ 0 డిగ్రీలు, ఓకే, ఈ 0 డిగ్రీలు అనేది భూగోళాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఇలా విభజించిన తర్వాత మరి ఈ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నము 12 అయితే ఈ ప్రాంతంలో ఎలా ఉంది, మరి ఈ ప్రాంతంలో ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. జనరల్ గా మనకి తెలియాల్సింది ఏంటంటే భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సాధారణంగా అలా తిరగటం వల్ల ఏమవుతుందంటే సూర్యుడు తూర్పున ఉదయించినట్టుగా మనకు తెలుస్తుంది. సో సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రాంతంలో సూర్యుడు తూర్పున ముందుగా ఉదయించడం జరుగుతుంది. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు సమయం పడుతుందండి.
సో తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. అంటే ఒక భూమి అనేది ఒక వృత్తాకారంగా ఒక ఆకారంలో ఉంది. సో 360 డిగ్రీలు అది తిరగడానికి ఎంత టైం పడుతుంది? పూర్తిగా ఒక వృత్తము అంటే 360 డిగ్రీలు కోణం అన్నమాట. సో అది అలా తిరగడానికి ఎంత టైం పడుతుంది? 24 గంటలు. ఎన్ని డిగ్రీలు అండి? 360 డిగ్రీలు. మరి ఒక గంటకి ఎన్ని డిగ్రీలు తిరగలుగుతుందంటే 15 డిగ్రీలు తిరుగుతుంది. సో ఒక్క గంటకి 15 డిగ్రీలు అంటే గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఈ 60 నిమిషాల్లో 15 డిగ్రీలు మాత్రం తిరుగుతుంది. అంటే 1 డిగ్రీ తిరగడానికి ఎన్ని నిమిషాలు అంటే 4 నిమిషాలు. ఎందుకంటే 60 డివైడెడ్ బై 15, ఇక్కడ 360 డివైడెడ్ బై 24, ఇది 15 వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి 1 డిగ్రీ తిరగడానికి ఇక్కడ 360 డిగ్రీలు అన్నాం. ఈ 360 డిగ్రీల్లో ఈ పూర్వార్ధగోళంలో 180 డిగ్రీలు, పశ్చిమార్ధగోళంలో 180 డిగ్రీలు ఉంటాయి. అయితే సూర్యుడు ఇక్కడ ఉదయించడం మొదలుపెట్టిన తర్వాత 15 డిగ్రీలకు వచ్చేసరికి, ఇక్కడ ఇది 15 డిగ్రీలు అనుకోండి, సూర్యుడు ఉదయించింది ఇక్కడ 6 గంటలకి. సో సూర్యుడు ఇక్కడ 6 గంటలకు ఉదయించిన తర్వాత ఇక్కడకు వచ్చేటప్పటికి, అంటే సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు, 6 అయింది. ఈ ప్రాంతంలో ఎంత అయి ఉంటుంది? 7 అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక 15 డిగ్రీలు, అంటే ఇప్పుడు ఇక్కడ 30 డిగ్రీల్లో ఉన్నారు. ఈ 30 డిగ్రీలకు వచ్చేటప్పటికి ఇంకొక ఇక్కడ 6 అయింది, అంటే ఇక్కడ 7, ఇక్కడ 8. అంటే మనకి సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. ఇది 0 డిగ్రీలు. దీనికి ఇక్కడ 180 డిగ్రీలు ఉంటుంది. అంటే ఇక్కడ 180 నుంచి మొదలయ్యి ఇక్కడ 0 డిగ్రీలు వచ్చి మళ్ళా ఇక్కడ 1, 2, 3 అట్లా మొదలయ్యి మళ్ళా 180 దగ్గర ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మిట్ట మధ్యాహ్నం ఈ 0 డిగ్రీల దగ్గర 12 గంటలు అయితే మిట్ట మధ్యాహ్నం, ఇక్కడ ఉత్తర ధ్రువం దగ్గర కానీ, ఇటు యూరోప్లో కానీ, ఇటు ఆఫ్రికాలో కానీ, తర్వాత ఇక్కడ దక్షిణ ధ్రువంలో కానీ, ఆ రేఖాంశం మీద ఉన్న అన్ని ప్రాంతాలు ఒకేసారి సూర్యుడు నిట్ట నిలువుగా ఉంటాడు. అంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంతాలన్నీ కూడా మిట్ట మధ్యాహ్నం 12 అయి ఉంటుంది. అదే భారతదేశము దీనికన్నా ఎన్ని డిగ్రీల ముందు ఉంది? అయితే భారతదేశం అనేది మనకి ఇక్కడ ఒకటి చూసుకుంటే, మనము స్టాండర్డ్ టైం అని అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. భారతదేశానికి ఇటు గ్రీన్విచ్ 0 డిగ్రీల ప్రైమ్ మెరిడియన్కి రెండిటికి కాలం ఎంత భేదం ఉంది అంటే, ఇక్కడ 12 గంటలు మిట్ట మధ్యాహ్నం అయినప్పుడు భారతదేశంలో సాయంత్రం 5:30 గంటలు. అంటే భారతదేశం ఎన్ని డిగ్రీల ప్రాంతంలో ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం తూర్పు రేఖాంశంలో 97 డిగ్రీల 25 నిమిషాలు, అంటే 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్యలో ఉంది. అంటే దాదాపు 30 డిగ్రీలు డిఫరెన్స్. మనం ఏమన్నాము? 15 డిగ్రీలకి గంట అన్నాము, 30 డిగ్రీలకి 2 గంటల సమయం తేడా ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని చిట్ట చివరి ప్రాంతము, ఇక్కడ గుజరాత్లోని చిట్ట చివరి ప్రాంతం. సో దీనికి రెండిటికి మధ్యలో 30 డిగ్రీల సమయం తేడా ఉంది. అంటే ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఉదయించిన తర్వాత మళ్ళా ఇక్కడ కూడా ఉదయించాలి అంటే 2 గంటల సమయం పడుతుంది, 2 గంటల సమయం పడుతుంది. సో ఇది మరి ఇలా ఉన్నప్పుడు సమయం అనేది అంచనా వేయడం కష్టం, కాబట్టి దీనికి స్టాండర్డ్ టైం అనేది ఒకటి పెట్టుకున్నారండి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపి దీనిలో కరెక్ట్గా సగం మధ్య నుంచి వెళ్తున్న తూర్పు రేఖాంశాన్ని తీసుకున్నారు. అది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, అంటే 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం అనేది భారతదేశానికి సంబంధించినంత వరకు ఒక స్టాండర్డ్ టైం అన్నమాట. అంటే ఈ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 12 అయ్యింది అంటే ఇక్కడ ఎంతైనా ఉండని
ఇక్కడ ఎంత టైం అయినా, అంటే సూర్యుడు ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇటు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ మధ్యాహ్నం 1 అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ 12 అయింది. సో భారతదేశం స్టాండర్డ్ టైం ప్రకారము అన్ని ప్రాంతాల్లో కూడా 12 లెక్క, 12 అయినట్టే లెక్క అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ 0 డిగ్రీలు 82.5 డిగ్రీలు. సో ఒక్కొక్కటి మనం 15 డిగ్రీలు 15 డిగ్రీలు చూసుకుంటే 15 × 5 ఎంతండి? 75 డిగ్రీలు. 75 డిగ్రీలు అంటే మనకి 5 గంటలు వచ్చింది డిఫరెన్స్. కానీ ఇక్కడ మనం ఏమన్నాము? 82.5 డిగ్రీలు అని అన్నాం. 1 డిగ్రీకి ఎంత అని చెప్పాను? 4 నిమిషాలు అని చెప్పాను. ఇక్కడ ఎంత అన్నాను? ఇక్కడ ఈ రెండిటికి మధ్య తేడా అంటే భారతదేశంలో 5:30 సాయంత్రం 5:30 అయిందంటే లండన్లో 12 మధ్యాహ్నం పూట అయిందని, అంటే 5:30 గంటలు తేడా ఉంది. ఆ భేదాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ 0 డిగ్రీల నుంచి 82.5 డిగ్రీల యొక్క ఈ భేదాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. 1 డిగ్రీకి 4 నిమిషాలు చొప్పున 15 డిగ్రీలకి గంట. అయితే 0 డిగ్రీల నుంచి ఇక్కడ తీసుకుంటే 75 డిగ్రీలు అయితే 5 గంటలు అయింది. మరి మిగిలిన టైం ఎంతండి? 7:30 డిగ్రీలు. 7:30 డిగ్రీలు అంటే మనం ఏమన్నాము? 15 డిగ్రీలకి గంట అన్నాం. మరి 15లో సగం ఎంత? 7:30. 5:30 గంటలు తేడా. ఓకే, సో ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజ్ వచ్చినా కానీ మీరేం చేస్తారు? 7 డిగ్రీలకి 7 × 4 అంటే 28 నిమిషాలు. ఇక్కడ 1/2 డిగ్రీ ఉంది, 1 డిగ్రీకి 4 నిమిషాలు. 1/2 డిగ్రీ అంటే ఎంత? 2 నిమిషాలు. అంటే ఇది 30 నిమిషాలు. అంటే 5:30 గంటల తేడా ఉంది. అంటే లండన్లో మిట్ట మధ్యాహ్నం 12 అయిందంటే భారతదేశంలో 5:30 గంటలు. భారతదేశానికి స్టాండర్డ్ టైం ఏమిటి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఎందుకంటే భారతదేశం పూర్వార్ధగోళంలో ఉంది. ఓకే, సో ఇది మనకి ఈ విధంగా చూసుకున్నప్పుడు భారతదేశంలో ఎన్ని టైం జోన్లు ఉన్నాయి? ఒకటే టైం జోన్ ఉంది. అదే రష్యాకి అత్యధిక టైం జోన్లు ఉన్నాయి. రష్యాలో 11 టైం జోన్లు ఉన్నాయండి. దాంతోపాటు మనకి అమెరికా కానీ కెనడా కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపు అమెరికాలో 6 టైం జోన్లు ఉన్నాయి. ఓకే, సో ఇది ఈ చాప్టర్కి సంబంధించినంత వరకు పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దామండి.